ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే. గురుగారు, మే 14 నుంచి జూన్ 1, 2026 వరకు మిథున్ రాశిలోకి గురుగ్రహం సంచారం జరుగుతుంది. సో 12 నెలల వరకు ఈ సంచారం అనేది జరుగుతుంది. మరి దీని ఆధారంగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, మరి గురుగ్రహం ఇంపాక్ట్ అనేది మేషరాశి మీద ఎలా ఉండబోతుంది? తప్పకుండా. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఉగాది రాశి ఫలాలు అని చెప్పుకోవడం జరిగింది. ఇందులో భాగంగా సుమారుగా మనకు 12 రాశుల వారికి ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఏ రాశుల వారికి బాగాలేదు అని చెప్పుకోవడంలో ముఖ్యంగా మేషరాశి వారికి బాగాలేదు అని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ నవగ్రహాలలో శనైశ్వరుడు ఒక్కడే లేడు. సో గురుగ్రహము కూడా చాలా అంటే చాలా టాప్ గ్రహం ఇది. ఎందుకంటే గ్రహాలలో రారాజు సూర్యుడు. సూర్యుడు కంటే ఎక్కువగా కూడా గురువు. అంటే మనకు ఒక గురువు యొక్క మాట ఏ విధంగా వినాలి, ఏ విధంగా ఉండాలి అనేటువంటి జ్ఞానం మనకు అందరికైతే ఉంటుంది. సో అలాంటి గురువు యొక్క అనుగ్రహము, గురువు యొక్క చల్లని చూపు వల్ల 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతూ ఉన్నది, అందులో ముఖ్యంగా మేషరాశి వారికి. మరి మేషరాశి వారు అనగానే ఏలినాటి శనికి సంబంధించి పాపం ఎంతోమంది ఇప్పటికే ఆల్రెడీ జాబ్ రిలేటెడ్ కానీ, కొంత అవమానాలు కానీ, మనీ రిలేటెడ్ కానీ, లేదా వీరు పనిచేసే చోట కొంత చికాకులు కానీ, లేదా జాబ్ మారాలి అనేటువంటి ఆలోచన కానీ, లేదా వెళుతూ ఉండగా ఏదో ఒక సడన్గా ఒక యాక్సిడెంట్ అవ్వడము, వీరికి ఏమీ కాకపోవడము, అదేవిధంగా వీరికి కారు కానీ, వీరి 2 వీలర్ కానీ డ్యామేజ్కి గురి అయ్యారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగి ఉన్నవి. 2024 ఆగస్టు నుండి కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటిది ఫేస్ చేస్తూ వస్తూ ఉన్నారు. సో ఎప్పుడైతే ఈ యొక్క మేషరాశి వారికి ఈ శుభము ఏమిటి అంటే గురుగ్రహము మారడం. మరి ఈ యొక్క గురుగ్రహము మారడం వల్ల ఈ యొక్క మేషరాశి వారికి రాబోయే శుభ సూచికలను మనము వీరికి ముందుగానే చెప్తూ ఉన్నాం కనుక తప్పకుండా ఎంతో సంతోషంగా వీరు విని వీరికి సంబంధం అంటే మంచి రెమెడీ కూడా వీరికి చెప్తాం, ఏ విధంగానైతే చేసుకోవాలి అనేటువంటి. ఇక్కడ శనైశ్వరుడు 2.5 సంవత్సరాలలో ఇచ్చేటువంటి రిజల్ట్ గురుగ్రహం 1 ఇయర్లోనూ ఇచ్చేస్తాడు. గురువు సంవత్సరానికి ఒకసారి మారుతాం, శనైశ్వరుడు 2.5 సంవత్సరాలకు ఒకసారి మారుతాం. గురుగారు, శని భగవానుడి ఇంపాక్ట్ ఎంత ఉన్నా కూడా గురుగ్రహం అనేది కొంచెం అది ఇంపాక్ట్ కాపాడుతుందంటారా వచ్చే ఫలితాల నుంచి? ఖచ్చితంగా కాపాడుతుంది. అందు గురించే మనం ఈ ఎపిసోడ్స్ చేస్తున్నాం. వారికి ఒక ధైర్యం ఇద్దామని చెప్పరా. ఖచ్చితంగా కూడా వీరికి 100కు 200% కూడా ఎంతో అద్భుతమైనటువంటి ఫలితం అనేటువంటిది ఉండబోతున్నది, రాబోతున్నది. జాక్పాట్ అని అనవచ్చు. సో ముఖ్యంగా కూడా మేషరాశి వారికి కొంతమేర బంధువులతో మాట పట్టింపులు వచ్చే పరిస్థితి ఉంది. ఇది ఒక్కటి కొంచెము ఇబ్బందికరంగా, మిగిలిందంతా కూడా సూపర్. మాట పట్టింపులు ఎట్లా? బంధువులు, స్నేహితులతో. ఇప్పుడు ఎవరైనా ఒక అరే మామ ఒక 4,000 ఉంటే కొట్టురా, అరే ఒక 10,000 ఉంటే కొట్టురా, ఇట్లా ఏదో హాస్పిటల్కి వచ్చాను, ఇంకా ఇవే సిచ్యువేషన్. ఇక్కడ మనము చెమక్కుని మెరిసేసరికి మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుంటారు. సో ఉన్నాయి అనుకుంటారు అంటే మనం ఇవ్వలేదు అనుకో, అక్కడ మనకు చెడు ఇబ్బంది. కొంతమందితో మనము చెడు విధంగా వారికి గుర్తింపులోకి మనం వస్తాం. సో జాగ్రత్త. పట్టుదల అనేటువంటిది సడలింపు. ఖచ్చితంగా నేను కొందరు అనుకుంటారు పిల్లలు, నాకు బస్సులో కిటికీ పక్కనే కుర్చీ కావాలి, నాకు అదే సీట్ కావాలి అని గొడవ పెట్టేసుకుంటారు. 2 అన్నదమ్ములు ఉంటే సో గొడవ పెట్టేసుకుంటారు. పట్టుదల, ఇద్దరికీ పట్టుదల ఉంటుంది. నేను కూర్చుంటా అంటే నేను కూర్చుంటాను, సరేనా. ఇప్పుడు ఇక్కడ నుండి అక్కడికి మన ఊరు ఒక 1 అవర్ ప్రయాణం. సో అరగంట నువ్వు కూర్చో, అరగంట నువ్వు కూర్చో అని చెప్పి తల్లి వాళ్ళిద్దరికి చెప్పి ఇద్దరిని కూర్చోబెడుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, పట్టుదల అనేటువంటిది సడలింపు అవుతుంది. సో ఇక్కడ
ఏవైతే మనకు ఈ పని కావాలి, ఆ పని కావాలి, నాకు ఇది మాత్రమే కావాలని మనం ఎంతనైతే పట్టుదలతో ఉంటామో, ఈ పట్టుదల అనేటువంటిది కొంతమేర సడలింపు జరిగేటువంటి పరిస్థితులు ఉంటుంది. అదొకటి గమనించుకోండి. ఇక కొన్ని అనూహ్య ప్రమాదాలు అనేటువంటివి రాబోతున్నవి. కొన్ని అనూహ్య ప్రమాదాలు. దీనితో పాటుగా ఎవరైతే గురువులకు వ్యతిరేకంగా ఉంటారో, ఎవరైతే గురువుల పట్ల భక్తి శ్రద్ధలతో ఉండరో, ఎవరైతే భగవంతుని పట్ల నమ్మకంతో ఉండరో, ఎవరైతే నిత్యము కూడా దీపారాధన చేయరో, వారికి తప్పకుండా దరిద్రమైనటువంటి వాతావరణము ఈ యొక్క సంవత్సరంలో కనబడుతూ ఉన్నది. ఈ యొక్క గురువు యొక్క మార్పు అని. ఎందుకు అంటే గురువు అంటేనే ఒక వెలుగు. ఆ వెలుగును మనం ప్రసన్నం చేయాలి. వెలుగును ప్రసన్నం చేయాలంటే 4 విషయాలను మనం నలుగురితో చెప్పుకోవాలి, లేదా ఇంట్లో దీపారాధన చేయాలి తప్పకుండా. దీనివల్ల దత్తాత్రేయ స్వామి మనకు సంబంధించినటువంటి శ్లోకాలు కానీ ఇవి చదువుకోవడం వల్ల కొంతమేర గురువును మనము యాక్టివేషన్లోకి తీసుకుంటాం. ఎల్లో రిలేటెడ్ పండ్లను కానీ, దోసకాయలను కానీ, ఈ యొక్క ఎల్లో రిలేటెడ్ ఉండేటువంటి కుర్చీలను కానీ, మనము సోఫా సెట్లను కానీ మనం ఎంచుకొని వాటిలో కూర్చోవడము, వాటితో టవల్స్తో తుడుచుకోవడం వల్ల గురుగ్రహం అనేటువంటిది యాక్టివేషన్ అవుతుంది. సో కొంతమేర శారీరక శ్రమ అనేటువంటిది అధికంగా కనబడుతుంది. సో శారీరక శ్రమ అనేటువంటిది అంటే బాగా కష్టపడాల్సి వచ్చేటువంటి సమయంగా చెప్పడం జరుగుతున్నది ఒక అధ్యాయం. ఇది ఒకటి. ఇక మరొక అద్భుతమైన విషయం ఏమిటి అంటే కార్యసిద్ధి కనబడుతుంది. ఎవరి జాతక రీత్యానైతే ఎవరికైతే ఈ యొక్క మేషరాశి వారికి గురుగ్రహము తులాలో ఉన్నట్టయితే, మేషరాశి వారికి తులాలో కానీ కుంభంలో కానీ ఈ 2 చోట్లలో ఉండడం వల్ల వీరికి అద్భుతమైనటువంటి సంబంధం రావడం, మంచి సంబంధం, కార్యసిద్ధి, అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళడం, చక్కటి ఆరోగ్యం, సంపూర్ణమైనటువంటి ఆనందంతో ముందుకు వెళ్తున్నారు. దీంతోపాటు స్థిరాస్తులు అంటే గతంలో ల్యాండ్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఏమైనా మనకు ఆస్తులు కూడబెట్టుకున్నటువంటి సందర్భాలలో స్థిరాస్తులలో అద్భుతమైనటువంటి లాభాలు కనబడుతుంది. ఇక లాటరీలు, గుర్రపు పందాలలో విజయం మీదే అని చెప్పడం జరుగుతున్నది. ఇంకా చూసుకున్నట్టయితే ఎవరైతే వారి కులానికి సంబంధించినటువంటి వృత్తి వ్యాపారాలలో ఉన్నారో వారికి చక్కటి పురోగతి కనబడుతున్నది తప్పకుండా కూడా. ఇక దీంతో పాటుగా మేషరాశి వారికి కొంత చక్కటి ఆనందము, వివాహం కాని వారికి వివాహము, స్త్రీ మూలక ధన లాభాలు ఇవన్నీ కనబడుతూ, అదేవిధంగా కొంతమేర శనేశ్వరుని యొక్క పీడ ఉంటుంది. ఇక్కడ ఎవరైతే శనికి సంబంధించినటువంటి రెమెడీస్ కానీ శనికి సంబంధించినటువంటి ఆరాధన చెయ్యరో వారికి ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇక ఇదే నెలలో మనకు రాహుకేతు యొక్క మార్పు కూడా గోచరిస్తూ ఉంది. ఇదే నెలలో రాహుకేతువు మార్పు ఉంది. సో ఈ రాహుకేతువుకు మార్పు చెందిన తర్వాత ఇంకా మేషరాశి వారికి అభివృద్ధిలోకి వెళ్ళబోతున్నారు. ఎందుకంటే 12వ భావంలో ఉంది రాహు. సో 11వ భావానికి వెళ్తుంది. ఎవరికైతే జన్మజాతక రీత్యా రాహుగ్రహము కుంభంలో ఉంటుందో వారు ఒక చిన్న రెమెడీ చేసుకోవడం వల్ల తిరుగుండదు, అస్సలు తిరుగుండదు. శుక్రవారము వారు ఒకటే చిన్న రెమెడీ చేసుకోవాలి. అంటే ఎవరికైతే ఉందో మన జాతకం, సో వారు ఒకానొక సందర్భంలో మనం చెప్పేటువంటి యొక్క రెమెడీ చేయడం వల్ల విశేషమైనటువంటి ధన లాభాన్ని పొందేటువంటి పరిస్థితి ఉంది. గురుగారు, కామన్గా ఏదన్నా రెమెడీ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ గురుగ్రహ సంచారం జరుగుతున్న కాలంలో అందరూ కూడా మేషరాశి వాళ్ళు కామన్గా ఏదన్నా రెమెడీ చేసుకోవాలంటే ఏం చేసుకోవచ్చు అంటారు? గంధము, పసుపు 2 మిక్స్ చేసుకొని చక్కగా కూడా ఒంటికి రాసుకునే ప్రయత్నం చేయండి. దీని తర్వాత కాస్త నుదుటన బొట్టు కూడా పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంతే, సింపుల్గా చేసి విడిచిపెట్టండి. తప్పకుండా గంధపు చెక్క కావచ్చును, గంధాన్ని దానంగా ఇవ్వండి బ్రాహ్మణుడు గురువారం.
అంతే. చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. బాగుంది.